ఇంట్లో పనిచేస్తున్న ఓ నేపాలీ జంట ఆ ఇంటికే కన్నం వేసింది. హైదరాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడింది. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారు నగలు దోచుకున్న ఈ దొంగ జంట పరారైపోయింది. కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్ టీములతో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. హైదరాబాద్లో కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేపాలీ జంట దొంగతనానికి పాల్పడింది. దాదాపు 50 లక్షలు విలువ చేసే నగదు, బంగారు నగలు దోచుకున్న ఈ దొంగ జంట పరారైంది. గన్ రాక్ ఎంక్లేవ్లో నివాసముండే కెప్టెన్ గిరి ఫిర్యాదుతో ఈ చోరీ వెలుగు చూస్తుంది. ఓ నేపాలీ జంట గత 2 ఏళ్లుగా కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఆ నమ్మకం ఆసరాగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నేపాలీ దంపతులు పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఇంట్లో పనిచేస్తే నేపాల్కు చెందిన రాజేంద్ర షాహి, అతని భార్య పూజ మరో 4గురితో కలిసి దొంగతనం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. సినీ పక్కీలో ఇంటి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసి నగదు, నగలు అపహరించుకు పరారయ్యారు. ఈ క్రమంలో ఇంటి యజమాని మొహానికి, కాళ్లకు సైతం గాయాలయ్యాయి. 25 తులాల బంగారు ఆభరణాలతో పాటుగా 23 లక్షల నగదు అపహరణకు గురైనట్టుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని కార్ఖానా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్ టీములతో సీసీ కెమెరాస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.